ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రెడీ రోలింగ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయితే ఉన్నారనమాట, కలనిధి రాంబాబు గారు. ఆయన ఆల్మోస్ట్ 36 సంవత్సరాలుగా జ్యోతిష్యంలో నిపుణులై ఉన్నారు. అదే కాకుండా రాజకీయం పరంగా లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించి ఆయన జాతకం చూసి లేదా ఆ వ్యక్తికి సంబంధించి చిన్న డీటెయిల్ ఇస్తేనే ఆయన వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది, కొన్ని రాబోయే ఒడిదుడుకులు ఎలా ఉండబోతున్నాయి అనే ప్రతిదాన్ని చెప్తారు. అంతెందుకండి, అసలు కాంగ్రెస్ వస్తుందా రాదా, మోదీ నెక్స్ట్ సీఎం నెక్స్ట్గా మళ్ళీ పీఎం అవుతారా అవ్వరా, ఆయనకు సీట్లు ఎన్ని వస్తాయి, యోగి ఆదిత్యనాథ్కి ఎన్ని సీట్లు వస్తాయి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆఖరికి జయలలిత గారికి సంబంధించి కూడా ఆవిడ మరణించకన్నా ముందే ఆవిడకి ఈ ఇయర్ మంచిగా ఉండదు, ఒడిదుడుకులు చాలా ఉండబోతున్నాయని చెప్పిన ఒక గురువు గారు. ఆయనతోని ఈరోజు మాట్లాడి మరి రష్యా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇండియా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అమెరికాకి సంబంధించి ఈ మిగతా విశేషాలన్నీ మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు, ముందుగా మీరు అసలు ఈ జ్యోతిష్యం ఎక్కడ నేర్చుకున్నారు, మీ గురువు గారు ఎవరు? ప్రేక్షకులకు నమస్కారం. నేను జ్యోతిష్ శాస్త్రాన్ని 1985 నుంచి నేర్చుకున్నానమ్మా. మా గురువు గారు స్వయాన మా మామయ్య. ఓకే. మొత్తం మా అమ్మగారు వాళ్ళు 6 అక్క చెల్లెళ్ళు. మా అమ్మగారికి ఒకడే ఒక తమ్ముడు. ఓకే. మా గురువు గారి పేరు స్వర్గీయ ఉప్పులూరి హనుమంతరావు గారు. వారి దగ్గరే నేను జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకున్నాను. ఇంకా మనం చూసుకుంటే నెక్స్ట్ అమెరికా. ఈ మధ్య ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా వేషాలు వేస్తున్నాడు. మిగతా దేశాల వాళ్ళ ప్రెసిడెంట్లను అరెస్ట్ చేయటము, తీసుకెళ్లి వాళ్ళ దేశాలను జైల్లో పడేయటము, ఇట్లా అన్ని చేస్తున్నాడు. అలా ఎందుకు చేస్తున్నాడు అన్నప్పుడు మనము అమెరికా జాతకం తీసుకోవాలి. అమెరికా చెప్పమ్మా. కంప్లీట్గా మనము అమెరికా మీరు అన్నట్టు మాట్లాడితే అంటే ట్రంప్ విషయం కొద్దిసేపు పక్కన పెడితే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆయనకి తగ్గట్టుగానే ఉంటున్నారు. నిజం చెప్పాలి అంటే యథా నాయక యథా ప్రజ అనేది సామెత ఉంటుంది. అంటే నాయకుడు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారని చెప్పి. మరి ట్రంప్ కి సంబంధించి అంటే రష్యా ఎలాగూ తనకు సంబంధించి కంప్లీట్ గా చెప్పారు. మరి అమెరికా రేపటి రోజు రష్యాతో కాకపోయినా ఇతర రాజ్యాలపైన తిరగబడ్డము లేకపోతే వాటిపైన బాంబు దాడులు ఇలా ఎత్తుకెళ్ళాలి, ప్రెసిడెంట్లను ఎత్తుకెళ్ళాలి, ఇవన్నీ చేస్తే దాని మీద ఏమైనా యుద్ధ వాతావరణం వచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది సార్? అంటే మీరు అడిగే ముందు నేను అమెరికా జాతకం చెప్పాలి. చెప్పండి సార్. అమెరికా ఫార్మేషన్ డే 4th జూలై 1776, 4/7/1776 సాయంకాలం 5:50 వాళ్ళకి వాషింగ్టన్ డీసీలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి జన్మ నక్షత్రం తీసుకుంటే శతభిష నక్షత్రం, రాశి కుంభరాశి, లగ్నము ధనుర్లగ్నం. వీళ్ళకి ప్రస్తుతము ఈ అమెరికాకి రాహు మహాదశలో ఈ శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఈ శుక్రుడు అంతర్దశ దాదాపుగా 2028 అనేదాకా ఉంది. ఓకే. ఈ రాహులో శుక్రుడు, రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో కానీ రాహు ఉంటే, రాహు ఏంటంటే ప్రబలమైన పాపగ్రహం, దయాదాక్షిణ్యం లేవు, మొండి గ్రహం, మెయిన్గా మొండి గ్రహం. సైకిక్ క్యారెక్టర్స్ కలిగి ఉంటాడు ఈ రాహు. మంచి జీవితం ఇట్లా వెళ్ళిపోతుంటాన్ని ఆ దశ వచ్చేటప్పటికి ఇట్లా టర్న్ చేసేస్తాడు. ఆయన దశ 18 సంవత్సరాలు. ఇప్పుడు రాహులో రాహు అయిపోయింది, రాహులో గురువు అయిపోయింది, రాహులో శని అయిపోయింది, రాహులో బుధుడు అయిపోయింది, రాహులో కేతు అయిపోయింది. ఇప్పుడు రాహు మార్గదశలో శుక్రుడు నడుస్తుంది అమెరికాకి. ఇది ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ యొక్క జాతకం యొక్క ప్రభావము రాహు ఇది అమెరికన్ జాతకము. మీ ప్రభావం చెప్తాను చూడండి. లగ్నం ధనుర్లగ్నము, ద్వితీయంలో కేతువు, తృతీయంలో చంద్రుడు, మెయిన్గా సప్తమ స్థానం. సప్తమం అంటే పబ్లిక్ రిలేషన్స్, వ్యాపారము, ఫారెన్ రిలేషన్స్ గురించి చెప్తుంది. అక్కడ పోయి 4 గ్రహాలు, కుజుడు, శుక్రుడు, గురువు, రవి, 4 గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నారు. అష్టమంలో పోయి రాహువు, బుధుడు, ఈ దశమ స్థానంలో శని ఉన్నాడు. ఇది ఆ యొక్క గ్రహాలు ఆ ఫార్మేషన్ అయినప్పుడు ఉన్నాయి. మెయిన్గా ఇప్పుడు నడిచేది ఏంటంటే ఈ యొక్క రాహు మహర్దశలో శుక్రుడి అంతర్దశ. ఈ రాహు మహర్దశలో శుక్రుడి అంతర్దశ అప్పుడు ఏంటంటే విపరీతమైనటువంటి వ్యతిరేకత ఆ దేశం మీద వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు విధంగా. ఇప్పుడు ఒక్క అమెరికా మీద మిగతా అన్ని కంట్రీస్ కూడా అటాక్ అవడానికి సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే ముందు ఆ ట్రంప్కి బుద్ధి చెప్పాలి, లేకపోతే ఆ ట్రంప్ మన మాట ప్రస్తుతం వినేట్టుగా లేడు.
మరి ట్రంప్కి ఎలా ఉండబోతుంది? మీరు ఆల్రెడీ అమెరికాకి సంబంధించి చెప్పారు, అక్కడ వాతావరణం కొంచెం ఆయన మీద కక్ష మొత్తం దేశం మీద పడుతుంది కాబట్టి, మరి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ ఎలా ఉండబోతుంది? మరి ఆయనకి 2026 లేదా దాని తర్వాత ఎలా ఉండబోతుంది? ఈ ట్రంప్ ఆయన జన్మ డేట్ ఆఫ్ బర్త్ 14/6/1946లో పుట్టాడమ్మా. ఓకే. ఉదయం 10:50 జమైకా, ఇది యునైటెడ్ స్టేట్స్ లో ఎక్కడంటే మన న్యూయార్క్ దగ్గర ఉంది. న్యూయార్క్ దగ్గర ఉంటుందా? జన్మ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, రాశి వృశ్చిక రాశి, ఈ జన్మ లగ్నం సింహ లగ్నం. ఈ సింహ లగ్నం వాళ్ళకి ఏంటంటే బాగా తలపొగరు ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి ఎవరంటే రవి సూర్య భగవానుడు, క్షత్రియుడు, ఆయన ఎవరికి లొంగడు. ఈయన జాతకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే లగ్నంలో చతుర్థ భాగ్యాధిపతి ఉన్న కుజుడు ఉన్నాడు. ఈ కుజగ్రహం ఏంటంటే ఫైరీ ప్లానెట్, అగ్నితత్వ గ్రహం ఈ కుజుడు. ఈ సింహలగ్నం ఏంటి? అగ్నితత్వ రాశి. అగ్నితత్వ రాశిలో అగ్నితత్వ గ్రహమైన కుజగ్రహం ఉన్నాడు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆయనకి చతుర్థంలో నీచపట్టిన చంద్రుడు ఉన్నాడు. దానివల్ల ఏంటి? ఈ చంద్రుడు మన శరీరంలో మనసును కంట్రోల్ చేస్తాడు, మనఃకారకుడు. ఈ మనఃకారకుడు చంద్రుడితో ఎప్పుడైతే ఇక్కడ కేతువు చేరాడో, చంద్రకేతువులు కలిసి ఏంటంటే వాళ్ళు కొన్ని సందర్భంలో అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ట్రంప్ అంత అలాంటి పరిస్థితిలో వస్తుంది. చంద్రుడు మనసుని కంట్రోల్ చేస్తాడు కదమ్మా. తర్వాత ఏంటంటే ఇక్కడ ఆయనకి సింహలగ్నం అయింది, ద్వితీయంలో పంచమాష్టమాధిపతి గురువు ఉన్నాడు, చతుర్థంలో చంద్రకేతువులు, దశమంలో రవి రాహు. లగ్నాధిపతి దశమంలో మంచి బలం కలిగి ఉన్నాడు. కానీ ఎందుకంత మొండివాడంటే ఆ రవి రాహుతో కలిసిపోయాడు. లగ్నం అంటే ఏంటంటే మన తనుభవం, హోల్ బాడీ గురించి చెప్పేది లగ్నం. లగ్నాధిపతి అయిన రవితో ఎప్పుడైతే ఈ రాహు చేరాడో విపరీతమైన మొండితనం, అందుకే చాలా అగ్రెసివ్, ఎవ్వడి మాట వెండు, ఇంత పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటాడు అనమాట. ఆయనకి లాభంలో బుధుడు ఉన్నాడు, చాలా హైలీ ఇంటెలిజెంట్, కానీ ఓవర్ ఇంటెలిజెంట్ ఎక్కువ. అట్లాగే మెయిన్గా ఆయనకి వ్యయస్థానానికి వచ్చేటప్పటికి తృతీయ రాజ్యాధిపతి శుక్రుడు వ్యయంలో షష్ఠ సప్తమాధిపతి శనితో కలిసి ఉన్నాడు. మెయిన్ మైనస్ పాయింట్ అది. శుక్ర శనిలిద్దరూ కూడా వ్యయస్థానాల్లో ఉన్నారు. ఇంకా మెయిన్గా ఇంకా ఆయనకి ప్రస్తుతం నడుస్తున్న దశ గురు మహర్దశలో శుక్రుడి అంతర్దశ నడుస్తుందన్నమాట. డౌన్ఫాల్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా. 100% డౌన్ఫాల్ ఉంటుంది. గురువు కూడా ఆల్మోస్ట్ గా ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఈ సింహలగ్నానికి గురువు ఏంటంటే పంచమ అష్టమాధిపతి. పంచమం బుద్ధిస్థానము, పుత్రస్థానము, అష్టమం ఆయుష్ స్థానం. ఆ పంచమ అష్టమాధిపతి గురువు ద్వితీయ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అంటే పొగరు మొత్తం దిగుతుందమ్మా. ఈ శుక్రుడు ఏంటంటే ఈ లగ్నానికి యోగం చేయడు. సింహ లగ్నానికి తృతీయ దశమాధిపతి వ్యయస్థానంలో ఉన్నాడు, అది కూడా శనితో కలిసి ఉన్నాడు. శని లగ్నానికి అతి పాపి, షష్ఠ సప్తమాధిపతి. ఇది ఒకవైపు అయితే గోచారం తీసుకుంటే మెయిన్గా వృశ్చిక రాశికి అర్ధాష్టమ రాహు నడుస్తుంది. ఇప్పుడు రాశి అంటే వృశ్చికము, ధనసు, మకరం, కుంభం, చతుర్థంలో ఉన్నాడు. ఈ రాహువు కూడా ఈ సంవత్సరం డిసెంబర్ దాకా ఉంటాడమ్మా. అర్ధాష్టమ రాహు ఆకస్మిక ప్రమాదాలు ఒకటి, ఆకస్మిక మరణము ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే. అంటే పుతిన్ కి ఎలా అయితే మనకి నార్మల్ గా ఆయన పైన దాడులు జరిగి ఏమైనా అయ్యే ఛాన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ అకస్మాత్తుగా ఆయనదైన సెల్ఫ్ గా హెల్త్ వల్ల అయ్యే అవకాశం ఉంది అంటారు. అవునమ్మా. ఎందుకంటే ఒకటి మహర్దశ, గురు మహర్దశలో శుక్రుడు అంతర్దశ, గోచారంలో వృశ్చిక రాశి, చతుర్థంలో రాహు ఉన్నాడు. ఎందుకు ఇంత పిచ్చి పనులు చేస్తున్నాడు, మెంటల్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటే పంచమంలో శని, గోచారంలో పంచమంలో శని ఉన్నాడు. శని గోచారంలో పంచమంలో ఎవరికి కూడా మంచి ఫలితాలు ఇవ్వడు ఆయన. పైగా ఏంటంటే శని అక్కడ తన స్వక్షేత్రమైన కుంభరాశిలో ఉన్నాడు, సారీ మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో ఉన్నాడు, వృశ్చిక రాశి కదమ్మా. వృశ్చికము, ధనసు, మకరం, కుంభం, మీనం. పంచమ స్థానం జలతత్వ రాశిలో ఉన్నాడు అక్కడ. అట్లాగే ఇప్పుడు గురుబలం లేదు. మెయిన్గా గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు ఈ వృశ్చిక రాశి వాడికి. రేపు జూన్ 1వ తారీఖు దాకా ఉంటాడు. అష్టమ గురువు మానసిక వేద విపరీతంగా ఇస్తాడు. ఇప్పుడు ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు ఎవడు కావాలని చేయడు, ఆ గ్రహాలు అట్లా రేకెత్తిస్తాయి, మనిషిని రెచ్చగొట్టేట్టుగా చేస్తాయి అన్నమాట. నడిచే దశలు, అంతర్దశలు, విదశలు, గోచారము అన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయనుకోమ్మ. ఇప్పుడు అట్లాంటి వాళ్ళే వస్తారు. మనం ఏం చేయలేమంటే గురు మహర్దశ నడుస్తోందని. అసలు ట్రంప్ ఖచ్చితంగా ప్రెసిడెంట్ అవుతాడని నేనే రాశాను, మన యూట్యూబ్లోనే ఉంది, మనం ఛానల్లో నేను చెప్పాను, నేను ఖచ్చితంగా ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడని చెప్పి. అక్కడ ఆ టైంలో అట్లా ఉంది. ఇప్పుడు గ్రహాలు మారినాయి.
ఓకే. మారటం వల్ల కావాలని అందరితో కూడా గొడవలు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు రష్యాతో పెట్టుకుంటే మటుకు ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసిన యుద్ధం రాదు, కానీ అక్కడ దాకా వెళ్తుంది. దానివల్ల కొంచెం ఆర్థిక సంక్షోభం ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. ఆర్థిక సంక్షోభం చాలా ఉంటుంది. అది దీనివల్ల ఏంటంటే అమెరికాలోనే ఒక వ్యతిరేకత వస్తుంది, అక్కడ ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చి అక్కడ అమెరికన్ సుప్రీంకోర్టు ఏం చేస్తుంటే ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ అంటారంటే అవిశ్వాస తీర్మానం పెట్టి అతన్ని తీసేయడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే, ఆల్రెడీ లాస్ట్ టైం కూడా వచ్చింది, బట్ అప్పుడు ఆయన అదృష్టవశాత్తు మళ్ళీ గెలవడం జరిగింది కాబట్టి ఈసారి మళ్ళీ ఇలాంటి సంఘటన అయ్యే ఛాన్స్ అయితే ఉంది అంటారు. అట్లా ఉంటుంది కాబట్టి అలా జరిగినప్పుడు ఆ మానసిక తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే రీఎలక్షన్ టైప్ లో ఏమైనా జరిగి లేకపోతే ఆయన తీసేయడం ఇలాంటివన్నీ జరిగితే ట్రంప్ కి ఏమైనా ఏదన్నప్పుడు కూడా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఓకే.